ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో దేవాలయం శ్రీ కనకదుర్గాదేవి మందిరం. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ కోర్కెలను సవినయంగా విన్నవించుకుంటారు. ఈ ఆలయంలో దేవీ నవరాత్రులలో దేవీ భక్తులు భక్త సముద్రాన్ని తలపింపచేస్తారు. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గాదేవికి ప్రతి నెల కొన్ని వేల మంది స్త్రీమూర్తులు పౌర్ణమి రోజున కుంకుమ పూజలు జరిపించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. దేవీ నవరాత్రుల సమయంలో కొన్ని వేల మంది భవానీ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నెలకొని ఉన్న సాయిబాబా, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులను ఆధ్యాత్మిక భావతరంగాలలో ఓలలాడిస్తాయి. విశేష పర్వదినాలలో ఈ ఆలయాలలో జరిగే ప్రత్యేక పూజల శోభ వర్ణనాతీతం. సద్గురువు సాయిబాబా వారి దేవాలయంలో షిరిడీలో ఏ విధంగా బాబా వారికి 4 హారతులు జరుగుతాయో అదే విధంగా ఈ ఆలయమందు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో కూడా విశేష పర్వదినాలలో అనేక మంది భక్తులు బాబా వారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ ఆలయానికి క్రింది భాగంలో పంచముఖాలతో అలరారుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు అర్చన, అభిషేకాలు జరుగుతాయి. మంగళవారం, హనుమత్ జయంతి, హనుమద్ వ్రతం మొదలగు పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జయ 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 జయ. ఈ పూజా కార్యక్రమాలలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొని ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అయ్యప్ప స్వామి భక్తులకు శనీశ్వరుడు కష్టాలు కలుగజేయడని ప్రతీతి. శని దృష్టి సోకకుండా ఉండడానికి భక్తులు శనీశ్వర స్వామికి తైలాభిషేకాలు చేస్తారు. ఈ ఆలయంలో తైలాభిషేకం చేస్తే శని ప్రీతుడవుతాడని భక్తుల విశ్వాసం. శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ శనీశ్వర దేవాలయంలో కూడా ప్రతి శనివారం తైలాభిషేకాలు జరుగుతాయి. శనిత్రయోదశి మొదలగు విశేష రోజులలో అనేక మంది భక్తులు తైలాభిషేకాన్ని జరిపించుకొని శనిదోష నివృత్తి చేసుకుంటున్నారు. తలపై దాల్చగనే ఇరుముడి దీక్షగొని పులకింతలు కొలుచు మనసున నిన్నుగని స్వామి అయ్యప్ప శరణంటే చాలు నీ మహిమల వలన ముళ్ళన్నీ పూలు.
స్వామియే